ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఫేమస్ అయిపోయిన లా కబనా రిసార్ట్ ఉంది కదా! సో, అది నిజంగా రియాలిటీగా ఎలా ఉందో ఈ వీడియో ఫుల్‌గా చూడండి. మీకే అర్థమవుతుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహి గణేష్ వ్లాగ్స్. సో ఈరోజు వచ్చేసి మేమైతే లా కబానా ఉంది కదా, ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండ్ అయిపోయింది ఆ రిసార్ట్. సో అక్కడికి వచ్చామన్నమాట. సో మాకైతే చాలా చాలా గలీజ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇక్కడ వచ్చేసి 2 days అవుతుంది. సో ఫస్ట్ డే వేరే దాంట్లో ఉన్నాము, అది నార్మల్ది. సో సెకండ్ వచ్చేసి సీ వ్యూ రూమ్ అండ్ జెకూజీ దాంట్లో ఉన్నాం అనమాట. సో ఫస్ట్ మేము గొడ నుంచి బుక్ చేసుకున్నప్పుడు సో కంప్లీట్గా సీ వ్యూ రూమ్ అని ఇచ్చారు. బట్ ఇక్కడికి వచ్చి చూస్తే సీ వ్యూ రూమ్ అనేది హాఫ్ కవర్డ్ ఉంది, హాఫ్లో కనబడుతుంది మంచిగానే. కానీ ఆ హాఫ్ అంటే ఫుల్, మా పక్క రూమ్లో ఫుల్ ఉన్నాయన్నమాట. సీ వ్యూ రూమ్ మొత్తం ఫుల్గా కనబడుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే అట్లా ఉన్నా కానీ కూడా అది ఓపెన్ చేస్తే బయట మొత్తం జనాలు నైట్ 12 వరకు ఉంటారు. సో ఎక్కువ ప్రైవసీ ఉండదు దానికి. అంత పే చేసి వేస్ట్. అంటే ఇప్పుడు మనం సీ వ్యూ రూమ్ ఎంజాయ్ చేస్తూ అంటే చూస్తూ అండ్ జక్కూజీలో కొంచెం చిల్ అవుతూ ఎంజాయ్ చేయాలంటే ప్రైవసీ ఇంపార్టెంట్ అండ్ వ్యూ కూడా ఇంపార్టెంట్. సో ఆ రెండూ లేదు. సో ఇంత అమౌంట్ పే చేసి వేస్ట్. అండ్ ఎట్లా అంటే రూమ్లోనే అది క్లోజ్ చేసుకొని మీకు చూపిస్తా క్లోజ్డ్ అండ్ ఓపెన్డ్ ఎలా ఉంటుందో ఇదంతా కంప్లీట్గా చెప్తాను. అండ్ మీరు వచ్చే ముందు కొంచెం ఆలోచించి రండి. ఇక్కడ ఫుడ్ వచ్చేసరికి అంతేం బాగాలేదు. అంటే ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఒక్కటే ఉంది కదా బఫే, బ్రేక్ఫాస్ట్ ఒకటే ఉంది బఫే. అండ్ లంచ్ డిన్నర్ అట్లా అయితే మనం సపరేట్గా ఇప్పుడు రెస్టారెంట్లో ఎట్లా ఆర్డర్ చేసుకుంటాం అలా చేసుకోవాలి. టూ మచ్ ఎక్స్పెన్సివ్ అనమాట. సో ఓన్లీ ఫ్రైడ్ రైస్ వచ్చేసి ఎంత ఉండింది, 400 420 ఎంత సంథింగ్ అంతా ఉంది. సో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బఫే ఉంది అండ్ లంచ్ అండ్ డిన్నర్ వచ్చేసి మనం ఆర్డర్ చేసుకోవాలన్నమాట. సో మనం రెస్టారెంట్లో నార్మల్గా ఎట్లా ఆర్డర్ చేసుకుంటామో అలాగే ఆర్డర్ చేసుకోవచ్చు. బట్ ఫుడ్ వచ్చేసి చాలా ఎక్స్పెన్సివ్. అంటే 400 నుంచి స్టార్టింగ్ ఏది చెప్పాలన్నా. అట్లీస్ట్ కర్డ్ రైస్ 350 ఉంది, అది టూ మచ్ అనిపించింది నాకు, కొంచెం ఎక్స్పెన్సివే. అండ్ ప్లస్ ట్యాక్స్ మళ్ళీ. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం అక్కడికి వెళ్తే ఒక 20-30 రూపీస్ ఎక్కువ తీసుకుంటారు. అక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అప్పుడు తింటున్నాం కదా, చాలా ఈగలన్నీ ఉన్నాయి, దోమలు ఈగలన్నీ. అప్పుడు చాలా చిరాగ్గా ఉంది. మేము బయటకు వచ్చేసి తిన్నామన్నమాట. సో అది. అండ్ జకూజీ అయితే చాలా గలీజ్ ఉంది, డర్టీ వాటర్ అనమాట. సీరియస్లీ నేను స్నానమే చేయలేదు, అంత గలీజ్ ఉన్నాయి. సో పక్క రూమ్లో కూడా అడిగాము 2-3, నేనైతే డైరెక్ట్ వెళ్ళేసి అడిగాను పక్క రూమ్ వాళ్ళని అండ్ కింద వాళ్ళని. సో తెలుగు వాళ్ళే ఉన్నారు కాబట్టి సో వాళ్ళు కూడా మళ్ళీ వెళ్ళి చెక్ చేశారు. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు. సో ఇలాంటి చెత్త వాటర్ వచ్చి పిల్లలకి స్నానం చేసేటప్పుడు ఏమైనా అవుతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో దట్ అందుకనే నేను చూసి చెప్పాను అనమాట, వాటర్ బాగా రావట్లేదు ఒకసారి చూసుకోండి అని చెప్పేసి అని. అది. అండ్ చాలా వర్స్ట్. జస్ట్ బయట మాత్రమే చూడడానికి వ్యూ మాత్రమే బాగుంది, అంతకు మించి ఇంకా ఏమీ లేదు, అసలు ఏమీ బాగలేదు. బయట ట్రీస్ ఉన్నాయి కదా, సో ఆ లుక్ వైజ్గా మాత్రమే బాగుంది, మిగతాదంతా ఏం బాగాలేదు. రిసీవింగ్ కూడా అంతా కొంచెం దగ్గర పెట్టు, రిసీవింగ్ కూడా కొంచెం అసలు అంతా సూపర్ అన్నట్లు. మాకని కాదు, ఎవరికైనా సరే జస్ట్ రాగానే హలో సార్ అది నార్మల్గా. కానీ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఇట్లా అంటే లైక్ వాటర్ కావాలి అది కానీ కొంచెం కొన్ని హోటల్స్లో మంచిగా అడుగుతారు. సో వెల్కమ్ డ్రింక్ ఇస్తారు, అవన్నీ చేస్తారు. సో ఇంత పెట్టి ఇంత మేమే వెళ్ళి డైరెక్ట్ అంటే బాగా దూపోయింది అనమాట. సో అందుకని వెళ్ళి తాగేసాము. కానీ ఇంకొకటి ఏంటంటే ఎవరిని అడగట్లేదు అలాగా. సో చాలా చండాలంగా ఉండింది. నేను మాకని కాదు చాలా మందికి వచ్చే వాళ్ళకి సో వెల్కమింగ్ అనేది అసలు ఏం బాగాలేదు. జస్ట్ ఏంటంటే బయట ట్రీస్ ఉండడం, అక్కడ మొత్తం సీ వ్యూ అలా ఉండడం మాత్రమే బాగుంది. అండ్ పార్కింగ్ కూడా ఏం లేదు అసలు, 10 బండ్ల తప్ప ఎక్కువ పట్టవు. అండ్ చాలా ఇబ్బంది అయింది. ఆయన మేనేజర్ అనుకుంటా, వన్ ఆఫ్ ద మేనేజర్ ఒక ఆయన ఉన్నారు, నైట్ డ్యూటీ చేస్తున్నారనమాట. తను వెళ్ళి బండ్లను అన్నిటిని ఇలా అలా అంటానని చెప్పేసి అని కొంచెం అటు ఇటు చేయించారు. సో అలా చాలా ఇబ్బంది ఉంది పార్కింగ్కి. అండ్ బెస్ట్ ఏంటంటే ప్రైవేట్ వెహికల్ తీసుకొని రావడమే బెటర్. ఇక్కడికి అయితే క్యాబ్స్ దొరకవు. సో మీరు రెంట్కు చాలా దొరుకుతాయి. సో రెంట్కు తీసుకోవడమే బెటర్. సో మన ఓన్ ప్రైవేట్ వెహికల్ ఉంటే ఓకే. అండ్ ఇక్కడికి వచ్చాక క్యాబ్స్ లాగా మాత్రం అస్సలు పాసిబుల్ అవ్వదు, 10% అంతే. సో అది చూసుకుంటే వీళ్ళు ఇచ్చే ట్యాక్స్కి మనం బయట ఇప్పుడు నార్మల్గా క్యాబ్ బుక్ చేసుకుంటే 500 అవుతాయి, వీళ్ళు ఇచ్చే ట్యాక్స్కి ఈజీలీ 1200 అట్లా ఛార్జ్ చేస్తారు. సో అది ఉంటుందన్నమాట. సో మీరు బెటర్ రెంట్కి తీసుకోవడమే బెటర్. కార్ అయితే మినిమం 2 daysకి ఇస్తారు రెంట్కి, 1 dayకి ఇవ్వరు.
అండ్ కొంతమంది ఇస్తారు, బట్ మ్యాక్స్ అయితే 2 డేస్కి ఇస్తారు. అండ్ బైక్ 500 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. సో ఈజీలీ దొరుకుతాయి అనమాట, చాలా ఉంటాయి అది. అండ్ ఇక్కడ మెయిన్ అయితే రూమ్ అయితే బాత్రూమ్ అయితే సీరియస్లీ అసలు చెత్తగా ఉంది. అంటే చూడడానికి నీట్గా ఉంది కానీ బేసిక్, జస్ట్ బేసిక్ అంతే. మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో మొత్తం రూమ్ది మొత్తం జకూజీలో వాటర్ ఎలా వచ్చాయి, అండ్ తర్వాత ఎంత డస్ట్ ఉండింది, అండ్ తర్వాత రూమ్ ఎలా ఉంది, బాత్రూమ్ ఎలా ఉంది, సో బయట కూడా ఎంత చెత్తగా ఉంది అనేది చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి రూమ్స్ కూడా. ఇప్పుడు నార్మల్గా బేసిక్ రూమ్ వచ్చేసి 10,000, అంటే ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 12,000 వరకు అవుతుంది, అంతే కదా. 1500 2 పీపుల్కి బ్రేక్ఫాస్ట్, 1500 2 పీపుల్కి బ్రేక్ఫాస్ట్ అనమాట ఇక్కడికి వచ్చి తీసుకుంటే. అంటే సో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇద్దరికి కలిపి 1500 అవుతుంది విత్ ట్యాక్స్తో. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఓకే, నాట్ గుడ్ నాట్ బ్యాడ్ అలా ఉంది. అండ్ ఫుడ్ వచ్చేసి చాలా లిమిటెడ్ ఉంది. సాంబార్ రైస్ ఉండదు, మీల్స్ ఉండదు, బిర్యానీలు ఉంటాయి. బట్ మేము చెప్పుకుంది వెజ్ పులావ్ ఒక్కటే చెప్పుకున్నాము. సో బయట వెళ్ళి తిన్నామన్నమాట మేము. అండ్ ఇంకా జస్ట్ చెప్తున్నాను కదా, బయట ఆ ట్రీస్ ఉన్నాయి కదా, ఆ వ్యూ అది బాగుంది, సీ వ్యూ బాగుంది చూడడానికి అంతే. నైట్ టైంలో ఏం కనబడదు, ఎక్కువ లైటింగ్ అంతా ఏం ఉండదు, ఏమీ ఉండదు. ఈవినింగ్ అండ్ మార్నింగ్ అప్పుడే బాగుంటుంది అంతే. అండ్ సర్వీస్ అయితే అంటే ఏమైనా చెప్తే ఎంబటే తీసుకొచ్చిస్తారు. అండ్ మాకేమైంది అని అంటే సీవీ రూమ్ అన్నాం కదా, సో అది ఫస్ట్ నేను చెప్పాను మాకు హాఫ్ కవర్డ్ వచ్చిందనమాట. నేను షాక్ అయ్యాను యాక్చువల్గా. సో వెళ్ళి చెప్పాను అనమాట, ఏంటి మాకు ఇలా ఇచ్చారు, మేము బుక్ చేసుకుంది ఇది కదా అంటే, లేదు ఇవన్నీ ఒకటే కేటగిరీ బట్ 3 రూమ్స్ ఉంటాయి, సో మీకు అక్కడ ఆల్రెడీ ఉన్నారు, సో మాకు వేరే ఆప్షన్ కూడా లేదు అది అని చెప్పారు. నేను అన్నాను ప్లీజ్ అలా కాదండి, మేము ఇది చూసే చేసుకున్నాము అని కొంచెం మా హస్బెండ్ ఇంకా నేను అడిగాము చాలాసేపు. కొంచెం కన్విన్స్ చేయడానికి చూసాము, బట్ వాళ్ళే మమ్మల్ని కన్విన్స్ చేశారనమాట. అది కాదు, కావాలంటే మీకు మీ బర్త్డే అని చెప్పారు కదా, కాంప్లిమెంటరీ కేక్ ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తాము అది అని చెప్పేసి అంటే ఇంకా వేరే ఆప్షన్ లేక ఉన్నారు కదా అని చెప్పి మేము కాంప్రమైజ్ అయ్యాము. అంటే తను ఏం చెప్పింది అంటే ఆల్రెడీ 2 డేస్ నుంచి ఆ 2 రూమ్లలో 3 రూమ్లు ఉన్నాయన్నమాట ఇవి మొత్తం. సో ఆల్రెడీ 2 డేస్ నుంచి ఉన్నారు అందులో అన్నందుకు మాకు వేరే ఆప్షన్ లేక మేము ఒప్పుకున్నాం దీనికి. బట్ అక్కడ ట్విస్ట్ ఏంటంటే సీరియస్లీ అది నేనైతే నిజంగా షాక్ అయిపోయాను. అక్కడ యాక్చువల్గా ఎవరు లేరు ఆ రూమ్లలో. వేరే వాళ్ళు ఆ రోజు మేము వచ్చిన రోజే మేమే ఫస్ట్ చెక్ ఇన్ అయ్యాం. వాళ్ళు వచ్చింది నైట్కి వచ్చారు, అంటే ఒక మేము 3 o'clock వస్తే వాళ్ళకు 5 కలా వచ్చారనమాట, 5-6 కలా వచ్చారు. సో ఆ అమ్మాయి అయితే మాకు ఏం చెప్పిందంటే కన్విన్స్ చేసేసింది మొత్తానికి. నేను ఓకే అని చెప్పేసి చెప్పాను, వచ్చాము. అండ్ తర్వాత అంటే మేము రియలీ అప్సెట్ ఉన్నాము, ఎందుకంటే సీవ్యూ రూమ్ కోసం ఇంత అమౌంట్ పే చేసి హాఫ్ సీవ్యూ ఉంది అండ్ వాళ్ళు అది పెట్టలేదు కూడా, ఆ గోడాలో కానీ ఏ దాంట్లోనూ పెట్టలేదు. సో దెన్ కొంచెం ఇలా మేము హ్యాపీగా లేము, అసలు చాలా అప్సెటింగ్గా ఉంది అంటే, సరే మీకు కాంప్లిమెంటరీగా మేము వచ్చి కేక్ ఇస్తాము, రూమ్ డెకరేషన్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు వచ్చేసి ఇంకా మమ్మల్ని కన్విన్స్ చేశారు. ఇంకా సర్లే ఇంకా గొడవ ఎందుకు, ఓకే ఇంకా ఫైన్, ఇంకా ఏం చేస్తామని చెప్పేసి సరే ఒప్పుకున్నాం. సో వచ్చిన తర్వాత 7కి అలాగా కొంచెం బెలూన్స్ డెకరేట్ చేశారు అండ్ కొంచెం నార్మల్ కేక్ ఇచ్చారనమాట. సో తర్వాత ఏమైపోయింది, మేము అది ట్యాప్ ఆన్ చేసాం అనమాట జకూజీలో, కొంచెం పైన మొత్తం క్లీన్ చేసేసి ఆన్ చేసాం. తర్వాత ఎంత బ్రౌన్ అంటే బ్రౌన్ కలర్ వాటర్ వస్తున్నాయి, షాక్ అయిపోయినాం ఇదేంది అని. సరే అని చెప్పి మళ్ళీ అంతా చేసాక మళ్ళీ ఆన్ చేసాము. మళ్ళీ అంటే ఒకసారి కోల్డ్, ఒకసారి హాట్, మళ్ళీ 2 మిక్స్డ్ ఒకసారి, తర్వాత మళ్ళీ సపరేట్ ఒకసారి, అట్లా 3-4 టైమ్స్ చేసాము. స్టిల్ అలాగే వస్తున్నాయి. అండ్ లాస్ట్లో ఆ వాటర్ అన్ని పోయేటప్పుడు ఫుల్ డస్ట్, దాంట్లో చాలా అంటే చాలా డస్ట్, అసలు చాలా మొత్తం ఫైన్ డస్ట్. అండ్ మనం బీచ్లో ఆడినప్పుడు ఇట్లా ఉంటుంది కదా ఇసుక, ఆ టైప్లో వస్తుంది. బట్ అది ఎలాంటి చెత్తనో మనకు తెలీదు. అండ్ నాదైతే ఫుల్ సెన్సిటివ్ స్కిన్ అనమాట, టూ మచ్ సెన్సిటివ్ స్కిన్. నాకు చిన్న డస్ట్ పడితే ఇలా జస్ట్ ఇలా అంటేనే అక్కడ ఫుల్ పింపుల్స్, ఇట్లా ర్యాషెస్ రావడం స్టార్ట్ అయిపోతాయి, అంత సెన్సిటివ్. అందుకని చాలా టూ మచ్గా భయపడిపోయాం మేము. అస్సలు గలీజ్ ఉండింది సీరియస్, చాలా అంటే చాలా గలీజ్ ఉంటుంది. ఇంకా మేము అది వాడలేము ఇంకా అసలు. నేనైతే ఎట్లా మాకైతే ఇంకా 3-4 టైమ్స్ ట్రై చేసి డ్రైన్ చేశాక సరే అని చెప్పేసి హౌస్ కీపింగ్ వాళ్ళని పిలిచాము. వాళ్ళు చెక్ చేశారు 2 times. సో తర్వాత మేనేజర్ వచ్చాడు, తను చెక్ చేశాడు. నేనైతే ఫుల్ గా తిట్టిన. ఆ మేనేజర్ అయితే ఎలా అంటే
నో సార్ ఇదేం No, ప్రాబ్లం sir, కాదు సార్, అసలు ఇది ఇది నార్మల్ ప్రాబ్లమే కాదు అంటాడు. లైట్ మీకు వల్ల నేను అంటాడు, చెప్తున్నా, అదంటాడు. మీరు చూడండి నెక్స్ట్ వీడియోలో నేను కంప్లీట్ గా ఇక్కడ ఎలా ఉంది అనేది వీడియోలో మీకే తెలుస్తుంది. అంటే ఎంత నీట్నెస్ ఉన్నది అనేది మీకు తెలుస్తుంది. రియాలిటీ అనేది చాలా డిఫరెంట్ గా ఉంది. సో వీడియోలలో అవన్నీ చూసి మోసపోకండి. అండ్ ఇంకొకటి మేము ఈ దానికి పే చేసింది యాక్చువల్లీ కొన్నిసార్లు 23 పడుతుంది విత్ బ్రేక్ఫాస్ట్. మేము యాక్చువల్గా ఏంటంటే కొన్నిసార్లు మేము నమ్మము బ్రేక్ఫాస్ట్ కూడా కొన్ని హోటల్స్లలో. సో అందుకని మేము బ్రేక్ఫాస్ట్ పెట్టుకోలేదు ఇక్కడ. సో వేరే 4 days ఉన్నాం మొత్తము. సో వేరే రూమ్లలో వేరే హోటల్స్లో ఉన్నప్పుడు బ్రేక్ఫాస్ట్ పెట్టుకున్నాం. ఎందుకంటే మేము ఇంతకుముందు గోవా వచ్చినప్పుడు అదే హోటల్లో ఉన్నాం కాబట్టి, సో మాకు తెలుసు కాబట్టి పెట్టుకున్నాము. సో ఫస్ట్ టైం వస్తే మ్యాక్సిమం మంచి హోటల్స్ అంటే పెట్టుకోగలుగుతాము, కానీ కొంచెం డౌట్ ఉన్న హోటల్స్ అయితే పెట్టుకోమన్నమాట. సో మాకు అది, సో అందుకని మేము ఇక్కడికి వచ్చాక తీసుకుందామని వెయిట్ చేసామన్నమాట. సో అట్లా అని చెప్పేసి మాకు ఒక ఐడియా ఉంది. అండ్ ఎంత గలీజ్ ఉందంటే బయట, మీరు సీరియస్లీ చెప్తున్నా, నెక్స్ట్ వీడియో చూడండి. మేము దీనికి పే చేసింది అంటే డిస్కౌంట్ వచ్చింది, అది కూడా ఈఎంఐ పెట్టుకుంటేనే. డిస్కౌంట్ పెట్టుకుంటేనే సమ్ 18,000 పడింది అనమాట రూమ్ కి. సో 18,000 లో మేము ఇంకా ఫుల్గా అంటే ఫస్ట్ సీవీ రూమ్ ఇవ్వలేదు. అండ్ నీట్నెస్ అంటే ఇక్కడ ఈ జకూజీ మాత్రం కంప్లీట్ గా పోయింది. అండ్ మేము తీసుకుంది సీవీ రూమ్ గురించి, జకూజీ గురించి మాత్రమే రూమ్ తీసుకున్నాం. సో అలాంటప్పుడు వేస్ట్ ఇక్కడ ఉంది, పర్పస్ లేకుండా ఉంది. సో మేము ఫుల్, నేనైతే చెప్పాను ఇంకా చాలా అర్చన్ సెన్స్ లేదా మీకు, ఇలా ఎట్లా బిహేవ్ చేస్తారు. అండ్ ఆ అమ్మాయి అయితే ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పింది. సో ఆ అమ్మాయి అయితే ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పిందంటే అందులో ఉన్న అయితే ఇక్కడైతే వచ్చినప్పటి నుంచి డిసప్పాయింట్మెంటే. ఫస్ట్ అయితే సీవ్యూ రూమ్ అది అబద్ధం, మోసం, అది లిటరలీ కస్టమర్ని ఇలా మోసం చేశారు. రెండోది ఏంటంటే వచ్చి ఇలా కాదు, మేము ఇది కదా మేము తీసుకుంది, మీరు అది క్లియర్గా చెప్పాలి కదా, ఇది ఎట్లా మేము ఒప్పుకుంటామంటే లేదు ఇట్లా అని చెప్పేసి ఆల్రెడీ ఉన్నారు అని చెప్పి అబద్ధం ఒకటి. దెన్ మళ్ళీ సరే ఓకే ఫైన్, ఇంకా ఎందుకులే గొడవ, తన బర్త్డే కూడా సైలెంట్గా సెలబ్రేట్ చేసుకొని మాకు మేము ఎంజాయ్ చేసుకుందాం అని చెప్పేసి జకూజీ ఆన్ చేస్తే చెత్త వాటర్, డస్ట్. ఇంకా ఎలా అయిపోయిందంటే ఇంకా ఆల్మోస్ట్ 2 hours మేము ఇది ట్రైన్ చేయడం ఇదంతా చేయడము. 2 hours టైం వేస్ట్ ఇక్కడ. అండ్ 3 o'clock వచ్చాము. సో 3 o'clock వచ్చినప్పుడు స్టిల్ నైట్ 9 వరకు కంప్లైంట్స్ పోతూనే ఉన్నాయి. ఎందుకంటే అది బాగాలేదు, ఇది బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు అని. బట్ మేము వస్తున్నామని ఒకసారి వస్తారు, చూస్తారు, మళ్ళీ వెళ్తారు, మళ్ళీ మేము వెళ్ళాలి, మళ్ళీ తీసుకురావాలి. ఓ మై గాడ్, అసలు చిరాకు అయిపోయింది నాకు. అండ్ బర్త్డే వచ్చేసి తర్వాత డే కాబట్టి మాకు ఓకే, ఎందుకంటే సో నెక్స్ట్ డే కాబట్టి ఓకే, మేము నెక్స్ట్ డేకి ఈ రోజు చేసుకుందాం అనే ప్లాన్తో మేము ఇలా ఉన్నాము. సో దానివల్ల అప్సెట్ అంటే అవ్వలేను, అంటే లక్కీలీ ఇంకా రేపు ఈ రోజు కాదు అనే దాంతో హ్యాపీ. బట్ ఒకవేళ అదే రోజు అయ్యుంటే మాత్రం, ఇంకా కంప్లీట్గా అదే డే అయ్యుంటే మాత్రం చాలా ఇబ్బంది అయ్యేది. లక్కీలీ బర్త్డే నైట్ వేరే హోటల్లో వెళ్తున్నాం అనమాట. సో దాని గురించి, సో బిఫోర్ డేకి ఇక్కడ చేసుకుందాం అనే దాంతోనే ఇక్కడికి వచ్చామన్నమాట. సో బెటర్ అంటానని. బట్ లక్కీలీ అదొకటి మంచి జరిగింది. కానీ ఫుల్ డే వేస్ట్, ఆల్మోస్ట్ 9:30 వరకు హాఫ్ డే వేస్ట్. ఇంకా డే టైం మొత్తం వేస్ట్. ఇంకా నైట్ టైం నేను పడుకున్నాం అంతే. ఇంత పే చేసి ఇంత జకూజీ సీవ్యూ రూమ్ కి జస్ట్ వచ్చి పడుకోవడం. సీవ్యూ రూమ్ కి అని అంటే ఏం ప్రైవసీ ఉండదు, పాడుండదు, వేస్ట్. అవును, మీరు కపుల్స్ వస్తే మాత్రం ప్రైవసీ ఉండదు. మాకు ఎవరైతే రూమ్ చెప్పాం కదా, సో మాకు ఇక్కడ సీవ్యూ రూమ్ బాల్కనీ ఆఫే ఉంది, ఇంకా వేరేది ఇవ్వండి అంటే తన ఈ అమ్మాయి అన్నమాట ముందు వెళ్తుంది కదా, ఈవిడే అనమాట చెప్పింది అబద్ధాలు. అసలు ఆ రూమ్లో అసలు యాక్చువల్గా ఎవరు లేరు, మా పక్క రూమ్లో ఉన్నారు వాళ్ళు, 2 days నుంచి ఉంటున్నారు. సో ఇవ్వడం పాసిబుల్ అవ్వదు, ఐఎమ్ సారీ అని. వాళ్ళు మేము వచ్చిన రోజే చెక్అవుట్ చేశారు, బట్ లేట్ ఈవినింగ్ చేశారు. సో మేము ముందు చేసాం, సో మేము ముందే వెళ్ళి అడిగాం, అయినా ఇవ్వలేదు అసలు. ఓ మై గాడ్. తర్వాత నాకు చాలా కోపం వచ్చేసింది నిజంగా. నెక్స్ట్ డే చెక్అవుట్ చేసేటప్పుడు ఉంటే మాత్రం క్లాస్ పీకేదాన్ని. ఎంత సెన్స్ లేకుండా బిహేవ్ చేసిందంటే సీరియస్లీ నాకైతే చెంపపగలగొట్టలేంత కోపం వచ్చేసింది. ఇక్కడ ఉండే బదులుగా 5-6 thousand ఎక్స్ట్రా పే చేస్తే 25లో మంచి హోటల్స్ వస్తాయి, లగ్జరీ హోటల్స్. సో అక్కడ వెళ్ళి హ్యాపీగా ఉండొచ్చు. అండ్ నా వీడియో ఏదైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.